థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజకీయ పార్టీల గురించి ఇప్పుడెప్పుడే ఆలోచన చేస్తలేమన్నా, ఎందుకంటే ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయినారు. ప్రతిపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి, పాలకపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి బాగా అనుభవజ్ఞులైనటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా 20 ఏళ్ల తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇలా థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా ఉన్నా నేను. అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకు వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో వాతావరణం బిల్డ్ అయిపోయింది, వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ. సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు. సో నేను పార్టీ పెట్టాలంటే చాలా ఇంకా నేర్చుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు గుర్తించాలి, ప్రతి జిల్లాకు తిరగాలి. అంతకుముందు నన్ను నిజామాబాద్లోనే కట్టేసిర్రు. సో నిజామాబాద్లోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక్కొక్క జిల్లాకు వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తున్నా. మా జాగృతిని మళ్ళీ నిర్మించుకుంటున్నాం. జాగృతి క్యాడర్ నిర్మించుకోవడంతో పాటు నేను అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను. నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన, ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నాను తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా, ఒక దాంట్లో పోటీ చేసినామా, తెల్లారి మాయమైపోయినామా, రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి. అది పార్టీ పెడితేనే ఉండదు, పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు. తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడినాం. సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం. పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి పెడతాం. కాకపోతే చాలా ఇంకా నేర్చుకునేది ఉంది, చాలామందిని కలిసేది ఉంది. ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేది ఉంది కాబట్టి ఆ పనిలో ప్రస్తుతానికి బిజీగా ఉన్నాం, ఆ పని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీతో నాకేం సంబంధం అన్న? బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నన్ను సస్పెండ్ చేసిండ్రు. అన్న ఒక్క మాట చెప్తా, ఒక నాయకుడి కింద, ఒక పార్టీ కింద నేను 20 సంవత్సరాలు పనిచేస్తాను. బయటకు వచ్చి ఆ నాయకుడు మంచివాడు కాదని చెప్పే అంత నీచమైన సంస్కృతి ఎవరికి ఉండకూడదు. పార్టీలోంచి నీ అంతటి నువ్వు వెళ్ళిపోయినా నోరు మూసుకొని ఉండాలి, ఎందుకంటే ఆ పార్టీలో మీరు చాలా రోజులు పనిచేశారు కాబట్టి. కానీ నా అంతటి నేను రాలే బయటికి, నన్ను బయటకు వేసిర్రు. నన్ను బయటకు వేయడంలో కొంతమంది కుట్ర చేసిర్రు, అది వాస్తవం. సో నా మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను మాట్లాడతా కదన్న. అది పాలిటిక్స్ కాదు. పెద్ద నాయకుడు కేసీఆర్ గారు, వారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. వారు వచ్చారు కాబట్టి ఇవాళ ఖమ్మం టౌన్ డెవలప్ అయిందంటే అది 101% కేసీఆర్ గారు చొరవ అని, అది మీకు కూడా తెలుసు. ఖమ్మం టౌన్ ఇవాళ ఎక్కడికి పోయినా అద్భుతంగా హైదరాబాద్లో కనబడుతుంది. వెడల్పు రోడ్లు, పెద్ద బిజినెస్ సెంటర్లు వచ్చినాయంటే కేవలం బీఆర్ఎస్ పాలన వల్లనే వచ్చింది. అది కేసీఆర్ గారు ఆలోచన వల్ల మాత్రమే వచ్చింది. సో కేసీఆర్ గారు నేనేమనట్లే, ఎందుకేమనట్లే, ఆయన ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు. కాకపోతే నన్ను కుట్ర చేసి నా కుటుంబానికి, నా పార్టీకి కాకుండా చేసిన వాళ్ళని డెఫినెట్గా అంటా కదన్న. మీరున్న అంటారు నా ప్లేస్లో, అనరా చెప్పి, నేను మనిషినే కదా. కాబట్టి అంతే తప్పితే అది కూడా నేను ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకున్నాను, నేను ఎక్కడ కూడా వితౌట్ ప్రూఫ్ ఎవరి మీద కూడా అలిగేషన్ చేయను. నా జీవితంలో చేయలేదు, చేయను. సో రేపైనా సరే ఎవరి మీద మాట్లాడినా సరే ఖచ్చితంగా ప్రూఫ్తోనే మాట్లాడతాను. ఇప్పుడు నేనేం చెప్పా, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకుడిని వదులుకోవడం 101% బీఆర్ఎస్ పార్టీ చేసిన మిస్టేక్. దానివల్ల 2 నష్టాలు జరిగినాయి పార్టీకి. ఒక వాతావరణం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది అందరు పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి. అది కరెక్ట్ కాదు కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోగలగాలి. సో ఇప్పుడు నన్ను 20 ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు. సో అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించారా అన్న, వాళ్ళ బిడ్డనే బయటకు పంపించారు, మా సంగతి ఏంది అనుకోరా? అనుకుంటారు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా. ఇప్పుడు ఇమీడియట్గా రేపు తెల్లారికల్లా రిజల్ట్ తెలియదు. మొన్న జూబ్లీహిల్స్లో తెలిసింది ఏమైంది, ఎందుకు జరగలేదు? మరి ఇంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఏ ఊర్లకు పోయినా కూడా నోరు తెరిస్తే ఫస్ట్ లకారంతో స్టార్ట్ చేసి తిడుతున్నారు. అయినా ఎట్లా గెలుస్తుందన్న జూబ్లీహిల్స్లో అన్ని వేల మెజార్టీతో? సో ప్రతిపక్షాలు, బీజేపీ అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్, బీఆర్ఎస్ నాట్ అప్ టు ద మార్క్. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతిపక్షం లేనటువంటి ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు. ఈ దేశంలో కూడా ఇవాళ వెనకడుగేస్తున్నాం మనం. అమెరికా లాంటి దేశాలు ఇష్టం వచ్చినట్టు వీసాలు క్లోజ్ చేయడం పెంచుతున్నాయంటే
ఈ దేశంలో ప్రతిపక్షం లేదు కాబట్టి బీజేపీ ఏది చేసినా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంగా దేశంలో ఫెయిల్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్ అయినాయి ప్రతిపక్షంగా. బీహార్లోనేమో ఘోరంగా ఓడిపోతుంది కాంగ్రెస్, ఇక్కడనేమో 25,000 మెజార్టీతో గెలుస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ప్రతిపక్షాలు ఫెయిల్ చేస్తున్నాయి ప్రజల్ని. సో మేము తెలంగాణ జాగృతి నుండి ఆ ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక అడిగే గొంతుకగా ఉంటాం. ఆల్టర్నేట్గా పాలిటిక్స్ ఎట్లా చేస్తే బాగుంటుందో ప్రజలకు చెప్తాం. మహిళా నాయకత్వాన్ని పెంపొందిస్తాం, యువకుల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా అన్ని వర్గాలకు ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వారు అధికారంగా దగ్గర అవ్వడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. అంటే ప్రధానంగా ఒకటి బ్రదర్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నాకు బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు, ఏమాత్రం కూడా కనీసం నేను టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేదని నేను చెప్పిందే మీరు నన్ను అడుగుతున్నారు ఉల్టా. సో నా వెనక ఉన్నాడు ఎవరన్నా మనిషి అంటే వాడిని తీసి పక్కకు పడేసి, నా వెనక ఉండి లాభం పొందిన కొంతమంది ఇలా బీఆర్ఎస్లో ఉండిపోయారు, నాతో రాలే. ఇక ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా కూడా ఎవరికి ₹1 లాభం జరగని వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఉద్యమకారులంతా ఇక్కడ ఉన్నారు, బీటీ బ్యాచ్ అంతా అక్కడనే ఉంది, యూటీ బ్యాచ్ అంతా ఇక్కడ ఉంది. సో నేను అనేది ఒకటే, నేను జాగృతి సంస్థలో ఉన్నా లేకున్నా, పార్టీలో ఎంపీగా ఉన్నా లేకున్నా, నా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తే నా శాయశక్తిలో ప్రయత్నం చేశా హెల్ప్ చేయడానికి. అది ఇప్పుడు కూడా చేస్తా, రేపు కూడా చేస్తా. యాజ్ అ పొలిటీషియన్ దట్ ఈస్ మై రూల్. బట్ నాతో పనిచేసిన జాగృతిలో పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ఆదరణ కూడా లభించలేదు. జాగృతి వాళ్ళు అనగానే పక్కకు పెట్టడము, హేళన చేయడం. ఎందుకంటే మేము చేసినటువంటి ఉద్యమాలు మర్చిపోయినారు, మేము ఉద్యమంలో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మర్చిపోయినారు. అధికారంలోకి వచ్చినాక పక్కనున్న వాళ్ళే వాళ్ళకు గుర్తున్నారు. నేను ఎప్పుడైనా దగ్గర తీసా బ్రదర్. ఎమ్మెల్యేలతో అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. లేదు మేము జాగృతి ఐడియాలజీకి కట్టుబడి ఉన్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నా చుట్టుపక్కలే ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాను, నా కమిట్మెంట్ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. ఆ బిల్లు కోసం కొట్లాడిన సమయంలోనే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలనే కమిట్మెంట్ మేము తీసుకున్నాం, ఓపెన్ డిక్లేర్ చేసాం అది మేము. అందులో భాగంగా ఇది మొదటి స్టెప్. స్థానిక సంస్థలలో ఒక సెక్యూరిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బీసీలకు వస్తే ఖచ్చితంగా రేపు పొద్దున అది చట్టసభలకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో చట్టసభల్లో డైరెక్ట్గా ఒకేసారి మనం అడిగితే ప్రాతిపదిక ఏది అంటారు. ఎందుకంటే ఒక బేసిక్ లోపం ఏముందంటే బీసీలకు సంబంధించి మన రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు, బ్యాక్వర్డ్ కాస్ట్ అనలేదు. దాంతో ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్కి బీసీలకు ఎక్కడ కూడా సరైనటువంటి ప్రొటెక్షన్ లేదు. ఒక కేవలం వీపీ సింగ్ గారు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగాల్లో 27% తప్పితే పొలిటికల్గా ఎక్కడ ఇవ్వలేదు. సేమ్ థింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఎస్సీలలో వర్గీకరణ చేశారు. మరి ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెడుతున్నారు కదా, ఎస్సీలలో వర్గీకరణ ఎట్లా చేశారు, అట్లా మీరు వర్గీకరణ చేసి పోస్టులు రిజర్వేషన్లు ఇవ్వాలి కదా.